తెలంగాణలో కూడా ఓట్లకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. డబుల్ ఓట్ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తే ఎన్నికల వ్యవస్థలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులు నిజమేనని కేంద్ర మంత్రి కూడా ఒప్పుకున్నట్టు భావించొచ్చు. గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు పలువురు ఎన్నికల నిపుణులు కూడా ఆరోపణలు చేశారు. దేశమంతా ప్రతి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ లోటుపాట్లు బయటపడుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో దొంగ ఓట్లు అనేవి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన భారతదేశానికి అప్రతిష్ఠ తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణలు, రాజకీయ పార్టీల తీరుతెన్నులపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఒక్క హైదరాబాద్లోనే 3 నుంచి 4 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన కూడా అంగీకరించినట్లయింది. బీహార్లో ఎస్ఐఆర్ పేరుతో సుమారు 60 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైంది. ఆధార్ కార్డును పరిగణలో తీసుకోకుండా ఓట్లను తొలగించారన్నది విపక్షం ఆరోపణ. ఆర్జేడీ, కాంగ్రెస్ పక్షాలకు అనుకూలంగా ఉండే ఓట్లను మాయం చేశారన్నది వారి విమర్శ. భారతీయులు కానివారు కూడా అక్రమంగా ఓట్లు పొంది ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ మిత్రపక్షాల వాదన. నిజానికి ఈ రెండిట్లో ఏది జరిగినా తప్పే. దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ జరిగిందంటూ బీహార్లో యాత్ర సాగిస్తున్నారు. దీనికి ముందు రాహుల్ గాంధీ మీడియా సమావేశం పెట్టి పలు సంచలనాత్మకమైన విషయాలు వెల్లడించారు. అందులో మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్నీ బోగస్ ఓట్లని ఆయన చెప్పారు. కర్ణాటకలో మహదేవ్పూర్ అనే నియోజకవర్గాన్ని శాంపుల్గా తీసుకుని అక్కడ ఎలా దొంగ ఓట్లు జాబితాలో కనిపించింది సోదాహరణంగా వివరించారు. పలు డూప్లికేట్ ఓట్లు, జీరో ఇంటి అడ్రస్తో అనేక ఓట్లు కనిపించాయి. కొందరు 3-4 రాష్ట్రాల్లో ఓటర్లుగా ఉన్నారు. మరికొందరు 1కి మించి పోలింగ్ బూతుల్లో ఓటర్లుగా నమోదయ్యారు. ఈ బోగస్ ఓట్లతోనే మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని, కర్ణాటకలో మెజార్టీ లోక్సభ స్థానాలు సాధించిందని రాహుల్ ఆరోపించారు. ఆయన చేసిన విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైంలో బీహార్లో తొలగించిన ఓట్లలో అత్యధికం ఒరిజినల్ ఓట్లని విపక్షం చెబుతోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదులో పరిగణలో తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దాన్ని వ్యతిరేకించవచ్చు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాత బస్తీలో ఏ మార్పు తీసుకొచ్చినా అధికారులు చాలా ఇబ్బంది పడుతుంటారు. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు లేవు. శాసనసభ ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్పించవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలు చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది కనుక కింది స్థాయి అధికారులు వారి అధీనంలోనే ఉంటారు కనుక ఇలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో చేర్చడమో జరుగుతుంటే పట్టుకునే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనుకూలంగా ఉండేలా ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో, ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అనుమానాలు తీర్చాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికల్లో సుమారు 49 లక్షల ఓట్లు పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులు పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జింగ్లో అనుమానాలు, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను 10 రోజుల్లోనే దగ్ధం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి. లక్షలాది మంది హైదరాబాద్లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారిలో చాలామందికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. పాత బస్తీలో కాకుండా ఇలా అనేక జిల్లాలు, రాష్ట్రాల్లో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం కాకుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయంలో పోలీసు అధికారులను బదిలీ చేయడం,
కావలసిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటి వాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా, లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్ను వాడతారా అన్నది చెప్పలేం. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా లేదా అసలైన ఓట్లను తొలగించకుండా ఏం చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదన చేయాలి. అవకతవకలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే. వీటిని అరికట్టడానికి స్పష్టమైన విధానాన్ని రూపొందించనంతకాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో?